పూర్వకాలం నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయం, గర్భిణీ స్త్రీలు మంచి స్తోత్రాల్ని వినాలి, మంచి సంగీతాన్ని వినాలి, భగవత్ ప్రార్థనల్ని వినాలి, వీరోచితమైనటువంటి కథల్ని చదవాలి. ఇంకా వీలైతే వాళ్ళు గర్భస్థ శిశువు వినేలాగా గట్టిగా చదవాలి. కానీ భయంకరమైనటువంటి శబ్దాల్ని వినటం కానీ, దెబ్బలాడుకుంటున్నటువంటి భయంకరమైనటువంటి చోటికి వెళ్ళటం కానీ, వినకూడనటువంటి మాటల్ని వినటం కానీ, భయంకరమైన శబ్దాన్ని చూడటం కానీ, భయంకరమైనటువంటి వాతావరణానికి వెళ్ళటం కానీ, శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకూడదుట. ఎందుకంటే దీని ప్రభావము గర్భస్థ శిశువు మీద కూడా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే గర్భస్థ శిశువుకి బయట శబ్దాల్ని గ్రహించేటువంటి శక్తి ఉంటుంది అనేటువంటిది ఆధునిక యువతులు తెలుసుకోవాలి. ఇవాళ మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఆధునికంగా తల్లి అవుతున్నటువంటి వయస్సుల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరికీ కూడా వీటి గురించినటువంటి జ్ఞానం ఉండటం లేదు. అసలు నిజానికి జీవితంలో ఏం కావాలి అనేటువంటి అవగాహన నేటి యువతకి ఉండటం లేదు, యువతులకి అసలు ఉండటం లేదు. అందుకని వీళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి, నా బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి, నా బిడ్డ సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నా బిడ్డ మానసికంగా శారీరకంగా చక్కగా ఎదుగుదల కావాలి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఏ తల్లి అనుకుంటుందో ఆ తల్లి తన గురించి మర్చిపోయి తనకి పుట్టబోయే బిడ్డ గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తన బిడ్డ బాగా పెరగాలి, పుట్టిన తర్వాత ర్యాంకుల కోసం పోరాటం చేయటం కాదు. పుట్టకముందే తన బిడ్డ మంచి ఆలోచనలతో పుట్టాలి, మంచి విజ్ఞానంతో పుట్టాలి, మంచిగా పెరగాలి. అంటే గర్భస్థ శిశువుగా ఆరోగ్యంగా పెరగాలి, మానసికంగా కూడా ఆరోగ్యంగా పెరగాలి. కాబట్టి గర్భిణీ స్త్రీలు కన్సీవ్ అయ్యారు అని డాక్టరు వీళ్ళకి చెప్పగానే ఆ క్షణం నుంచే నా బిడ్డ కోసం నేను మంచి భోజనం చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచి కథలు వినాలి, మంచి శ్రవణం చేయాలి అనేటువంటి నియమాల్ని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఒక ఉత్తమ వ్యక్తికి వాళ్ళు జన్మ ఇవ్వగలుగుతారు. ఒక్క శిశువు మానసికంగా తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా జన్మించాడనుకోండి, ఉన్నతమైనటువంటి విషయాలు గ్రహించి అలాంటి మేధస్సుతో పుట్టాడనుకోండి, అలాంటి వ్యక్తి వలన ఆ తల్లికి, అతనికి, అతని కుటుంబానికి, అతని వర్గానికి, అతని సమాజానికి, అతని దేశానికి కూడా చాలా గొప్ప విషయం. అందుకని ప్రతి తల్లి కూడా అలాంటి ఉత్తమ వ్యక్తులకి జన్మ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా సంతోషమే కదా, నా బిడ్డ ఉన్నత వ్యక్తి, నా బిడ్డ దేశానికే గొప్ప వ్యక్తి అని అనిపించుకోవాలని ప్రతి తల్లి కూడా కలకంటుంది. కడుపుతో ఉన్నప్పుడు అనేక కలలు వాళ్ళు కంటూ ఉంటారు. ప్రార్థించట ఏం చెయ్యాలి ఈ తారకాసుర వధ చేయటానికి అని. తారకాసురుడి కంఠంలో ప్రాణలింగం ఉంది. ఆ ప్రాణలింగాన్ని ఛేదించినప్పుడు మాత్రమే అతనికి మరణం సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని శివుడు చెప్పాట. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడి కంఠంలో ఉండేటువంటి ఆ ప్రాణలింగాన్ని ఛేదించాట. అప్పుడు ఆ లింగం 5 ముక్కలుగా చీలిపోయి కింద పడిందట. తారకాసురుడు మరణించాడు. ఆ 5 ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో, ఏ ప్రదేశంలో విసిరివేయబడ్డాయో అక్కడ ఒక్కొక్క సంపూర్ణ లింగంగా ఉద్భవిస్తుంది అని. అయితే వెంటనే ప్రాణప్రతిష్ఠ చేయకపోతే అది అత్యంత వేగంగా పెద్దగా పెరుగుతుంది. కాబట్టి వెంటనే దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా శివుడు సుబ్రహ్మణ్య స్వామికి చెప్పాట. ఆ తారకాసురుడి కంఠం నుంచి వచ్చినటువంటి ఆ 5 భాగాల్లో పెద్ద భాగం అనేటువంటిది అమరావతిలో పడిందిట. అమరావతి అనే పేరు దీనికి ఎందుకు వచ్చింది? అక్కడ ఉండేటువంటి అమరేశ్వర స్వామి, అంటే శివుడికి అమరేశ్వర స్వామి అనేటువంటి పేరు ఎందుకు కలిగింది అనడానికి కూడా మనకి పురాణోక్తమైనటువంటి కథ కనిపిస్తుంది. ఎప్పుడైతే తారకాసుర వధ జరిగిందో, ఈ ప్రాణలింగం 5గా ఛేదించబడిందో, అప్పుడు వెంటనే సంతోషించి దేవగురు అయినటువంటి బృహస్పతి, దేవేంద్రుడు అంటే మనకి స్వర్గానికి అధిపతి అని, దేవతలకి అధిపతి అని చెప్పుకునేటువంటి దేవేంద్రుడు, ఇంద్రుడు కూడా ఇద్దరు కలిసి ఈ అమరావతికి వచ్చారుట. అంటే అంతకుముందు దాని పేరు అమరావతి కాదు. ఎక్కడైతే పెద్దదైనటువంటి శివలింగంలోని భాగం ఏ ప్రదేశంలో పడిందో ఆ ప్రదేశానికి వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత బృహస్పతి చెప్పగా ఈ ఇంద్రుడు, దేవేంద్రుడు అంటే అమరాధీశ్వరుడు కదా, అక్కడ కూడా ఆయన అమరేంద్రుడు ఆయన పేరు.
ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన దానికి అమరేశ్వర లింగం అనేటువంటి పేరు వచ్చింది. ఆ ప్రదేశానికి అమరావతి అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత బృహస్పతి చెప్పాట, ఇక్కడ ఉండేటువంటిది ఇది క్రౌంచ పర్వతం అంటారు. ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం పేరు క్రౌంచ పర్వతం. కొద్ది కాలం తర్వాత సహ్యాద్రిలో పుట్టినటువంటి కృష్ణానది ఈ పక్కగా ప్రవహిస్తుంది అని ఇంద్రుడితో చెప్పాట. మరి అలాంటి కృష్ణవేణి ఇక్కడ ప్రవహించటం వలన ఆ వేగానికి ఇక్కడ నిలిపినటువంటి ఈ శివలింగం నిలబడగలదా అని చెప్పేసి ఇంద్రుడు అడిగాట. ఇంద్రుడికి తెలుసు, కానీ మనలాంటి వాళ్ళకి తెలపడం కోసం ఈ కథనం. అయితే బృహస్పతి చెప్పాట, ఈ క్రౌంచ పర్వతం ఎక్కడి నుంచి ఉందో చూడు, ఇది పాతాళం వరకు ఉంది, ఈ లింగం కూడా పాతాళం వరకు ఉంది. అందుకని ఆ కృష్ణవేణి ఎంత వేగంగా ఈ పక్క నుంచి ప్రవహించినా కూడా ఈ లింగానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ దేవాలయానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారుట. అంటే మనకి అమరావతిలో ఉండేటువంటి అమరేశ్వర లింగం చాలా పెద్దగా పొడవుగా స్తంభంలాగా కనిపిస్తూ ఉంటుంది, తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పైన ఎంత పొడవు ఉందో కింద కూడా పాతాళం నుంచి ఆ లింగం ఉంది అనేటువంటి విషయం మనకి పురాణోక్తమైనటువంటి కథనం కనిపిస్తోంది. ఆ పురాణంలో అక్కడ బృహస్పతి ఆ తర్వాత దేవేంద్రుడు మాట్లాడుకున్నట్టుగానే ఆ కొంతకాలం తర్వాత కృష్ణవేణి అక్కడ ప్రవహించడం మొదలెట్టిందిట. ఇప్పుడు మనందరికీ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా కృష్ణవేణి ఆ దేవాలయం పక్కనే ప్రవహిస్తోంది. ఆ కృష్ణవేణి ప్రవహిస్తున్నప్పటికీ కూడా దేవాలయానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అందుకని అమరేశ్వరుడు అనగానే ఆ ఇంద్రుడు స్థాపించినటువంటి లింగం కాబట్టి ఆయన అమరేశ్వరుడు అయ్యాడు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి అమరావతి అనేటువంటి పేరు వచ్చింది. అమరేశ్వరుడు అంటే ఏమిటి? అమరము అంటే ఎక్కడ కూడా నాశము లేనటువంటిది, చిరస్థాయిగా నిలిచిపోయేది అనేటువంటి పేరు కూడా ఇక్కడ వస్తుంది. అంటే కేవలం ఇంద్రుడు ప్రతిష్ఠించాడని కాదు, ఇక్కడ కూడా ఏమిటంటే దానికి అమరేశ్వర లింగానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆయనని కొలవటం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంటే అచిరకాలంగా ఎప్పటికీ కూడా అమరంగా అంటే నాశము లేనటువంటిదిగా ఆయనను ఏది కోరితే అది అలా చిరకాలం కూడా యశస్సుతో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అపమృత్యు దోషాలు పోవాలి అంటే అపమృత్యు దోషాలు పోయే అవకాశం, కీర్తి ప్రతిష్టలు కావాలి అంటే ఆ కీర్తి ప్రతిష్టలు జరిగేటువంటి అవకాశం. అమరుడు అని ఎవరిని అంటారు? బ్రతికి ఉన్నంత కాలమే యశస్సును తర్వాత కావలసినటువంటి ధన సముపార్జన చేసినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా చిరస్థాయిగా ఎవరి పేరు నిలిచిపోతుందో వాళ్ళని అమరులు అంటారు. అంటే మరణానంతరం కూడా ఎవరిని గొప్పగా మనం చెప్పుకుంటామో, ఎవరిని మనం కీర్తిస్తామో వాళ్ళని మనం అమరులు అంటాము. అలాంటి అమరులు కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అమరేశ్వరుణ్ణి పూజించటం వలన, ఆయన దర్శనం చేసుకోవటం వలన, ఆయన అనుగ్రహాన్ని పొందటం వలన అమరులుగా ఉండేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అమరులు అంటే మరణించినప్పటికీ, శారీరకంగా మరణించినప్పటికీ మరణించిన తర్వాత కూడా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అమరేశ్వరుడు అనేటువంటి వాడు మామూలు వాడు కాదు. అక్కడ అది స్వయంభూలింగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తారకాసురుడి కంఠం నుంచి వచ్చినటువంటి ప్రాణలింగము అక్కడ పెద్ద భాగం అక్కడ పడటం వలన దానంతా అదిగే అక్కడ శివలింగంగా ఏర్పడింది కాబట్టి, సంపూర్ణ లింగంగా సంతరించుకుంది కాబట్టి దానికి అది స్వయంభూలింగం అనేటువంటి పేరు కూడా. ప్రాణప్రతిష్ఠ చేయడం, పూజ చేయటం, దేవాలయ ప్రతిష్ఠ చేయడం ఇంద్రుడు చేశాడు, కానీ అక్కడ నిలిచింది శివుడు తాను నిలిచినట్టుగానే అక్కడ ఆ లింగం సంపూర్ణంగా సంతరించుకున్నదని మనకి పురాణాల్లో కథనం కనిపిస్తోంది. ఇంకని అమరేశ్వరుణ్ణి ఎవరు పూజించినా చిరస్థాయిగా వాడికి యశస్సు వచ్చే అవకాశం ఆ అమరేశ్వర లింగాన్ని పూజించటం వలన అమరులుగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది.